హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు పార్లమెంట్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి సమాజ్వాదీ పార్టీ అధినేత ప్రస్తుతం ఎంపీగా ఉన్నటువంటి అఖిలేష్ యాదవ్కు మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. ఈ చర్చ ఏంటంటే అఖిలేష్ యాదవ్ ఈ రిజర్వేషన్ల వల్ల, ఏదో మహిళా రిజర్వేషన్ తీసుకొస్తున్నారుగా 33%, దీనివల్ల ముస్లిం మహిళలకు ఏం లాభం అన్నట్టుగా మాట్లాడారు ఆయన. అంటే మతపరమైన రిజర్వేషన్ల అంశాన్ని లేవనెత్తారు ఒక రకంగా చెప్పాలంటే. దానికి అమిత్ షా గారు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. ఈ దేశంలో మతపరమైన రిజర్వేషన్స్ లేవు, మొదటి నుంచి లేవు. మతపరమైనటువంటి రిజర్వేషన్స్ లేవు. అలాగే పేదరికం బేస్ మీద రిజర్వేషన్స్ లేవు. ఒక మతంలో ఉన్న కుల వివక్షకి సంబంధించినటువంటి రిజర్వేషన్ ఉన్నాయి, కులానికి సంబంధించిన రిజర్వేషన్స్ ఉన్నాయి. ఆ కులానికి సంబంధించిన రిజర్వేషన్ కూడా ఎందుకు పెట్టారు? ఒక మతంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా రకరకాల కులాలుగా ఏర్పడి, ఒకళ్ళు అగ్రకులంగా, ఒకళ్ళు దళితులుగా ఉండి వాళ్ళ మీద వివక్ష కొనసాగింది. వాళ్ళ మీద దౌర్జన్యాలు, దాష్టికాలు తరతరాలుగా జరిగాయి. వాళ్ళని కొన్నాళ్ళుగా చదువుకొనివ్వలేదు, ఉద్యోగాల్లోకి రానివ్వలేదు, వాళ్ళకి అవకాశాలు ఇవ్వలేదు. కాబట్టి వాళ్ళని కూడా ముందుకు తీసుకురావడం కోసం, సమానత్వం కోసం హిందూ మతంలోనూ, అలానే బౌద్ధ మతంలోనూ, సిక్కు మతంలోనూ ఉన్నటువంటి కుల వ్యవస్థ ఆధారంగా రిజర్వేషన్ కల్పించారు. కులం ఆధారంగా వివక్ష ఉంది కాబట్టి. అంతే తప్ప మతపరమైన రిజర్వేషన్లు లేవు. మతపరమైనటువంటి రిజర్వేషన్లు లేవు. ఆ మతపరమైన రిజర్వేషన్ అంశాన్ని అఖిలేష్ యాదవ్ చర్చగా పెట్టడం అంటే ఇది మైనార్టీ బుజ్జగింపు రాజకీయం. అంటే మైనార్టీ ఓట్ల కోసం ఆయన పనిచేసి ఉంటారు. ఇది కరెక్ట్ కాదు. ఈ దేశంలో కాదు, ఈ ప్రపంచంలోనే మతపరమైన రిజర్వేషన్లు ఇచ్చే దేశాలు లేవు. కొన్ని దేశాలు అయితే మతాన్ని ఓన్ చేసుకుని దేశాన్ని నడిపిస్తూ ఉంటాయి. మతం పేరు మీద దేశాన్ని నడిపిస్తూ ఉంటాయి. మరి ఆ దేశంలో హిందువులు మైనార్టీలు కదా, ఏమైనా రక్షణ కల్పిస్తున్నారా? బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి. అక్కడ బంగ్లాదేశ్లో ఏమైనా రక్షణ కల్పిస్తున్నారా? రిజర్వేషన్ కల్పించడం పక్కన పెట్టండి, కనీసం రక్షణ కూడా కల్పించట్లే. కానీ మన దేశంలో అన్ని మతాల వారికి రక్షణ ఉంది. అన్ని మతాల వాళ్ళు స్వేచ్ఛగా వాళ్ళ దైవాన్ని కానీ, వాళ్ళ నమ్మకాన్ని కానీ పాటించుకునేటువంటి అవకాశం ఉంది. ఇది భారతదేశం యొక్క గొప్పతనం. ఇంకా మతపరమైన రిజర్వేషన్ గురించి మాట్లాడటం అంటే దేశాన్ని విభజించడం కిందకే లెక్క. అసలు ఉన్న కుల రిజర్వేషన్లనే ఎవరైతే వెనకబడ్డ దళితులు ఉన్నారో వాళ్ళందరినీ ముందుకు తీసుకొచ్చేసి, వాళ్ళందరికీ అవకాశాలు కల్పించేసి కులం లేని వ్యవస్థగా తయారు చేయాలన్నది అంబేద్కర్ గారి తాపత్రయం. కులం లేని వ్యవస్థను తయారు చేయాలి, అసమానత లేని వ్యవస్థను తయారు చేయాలని. ఇప్పుడు పైగా మతపరమైన రిజర్వేషన్ పెట్టడం అంటే ఇది రకమైన గందరగోళాన్ని తెరలేపడమే. మరి అఖిలేష్ యాదవ్ గారు అంటే ఓటు బ్యాంకే ముఖ్యం వాళ్ళకి, దేశం కాదా అనేది అఖిలేష్ యాదవ్ గారు చెక్ చేసుకోవాలి. సో ఎనీవే, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. నిజంగా ఈ దేశంలో మతపరమైన రిజర్వేషన్లు లేవు, అవసరం కూడా లేదు. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.